భారతదేశంలోని మెజారిటీ యువత బయోపిక్ అని చెప్పొచ్చు. జనరల్‌గా చదువు రావడము ఎంత సహజమైన విషయమో, రాకపోవడం కూడా అంతే సహజమైన విషయంగా గుర్తించాలి అనేది ఈ సినిమాలో చర్చించడం జరిగింది. చర్చించిన అంశాల్లో ఇదొకటి. ఓకే. మనిషిని మనిషిగా చూడాలి. ఆ! సెటిల్ అవ్వడం అంటే నెలకి ఓ 10,00,000 రావటం కాదు. మనము మనకెంత డబ్బు వస్తుందనేది ముఖ్యం కాదు. మనము ఎంత ఆనందంగా ఉన్నామనేది ముఖ్యమనే దాన్ని మనము ఈ సినిమాలో చర్చించడం జరిగింది. మోహన్ శాటో అని అందులో స్క్రీన్ ప్లే సహకారం అని పడుతుంది ఒక రైటర్. మా ఫ్రెండ్ జగన్ నేను కలిసి ఈ సినిమా రాయడం జరిగింది. చాలా తక్కువ టైంలోనే రాదని చిన్న చూపుగా చూసావంటే అసహ్యించితే బిడ్డ మనసుకది ఎంతగా గుండెలు తడిపిన కదా ఇది నీది నాది ఒకటే కదా. వావ్, థ్యాంక్ యూ. అందరినీ అలా కొబ్బరి బొండాలు అమ్ముకోమంటావా, పాన్ డబ్బా పెట్టుకోమంటావా, ఇంకే డ్రైవింగ్ పని చేసుకొని బతుకోమంటావా, మెకానిక్ పని చేసుకోమంటావా? మనం ఎనీ కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివినప్పుడు అందులో కమ్యూనిస్ట్ పరిభాష సపరేట్ ఉంటుంది. గొడ్డలి పెట్టు, అధికారం చెలాయించడం, రాజ్యం, ఇట్లాంటి పదాలు ఉంటాయి. అలాగే వీళ్ళు ఈ వ్యక్తిత్వ వికాసము రాసే వాళ్ళ కూడా ఆత్మన్యూనత భావం, పనికి మాలిన ఆదర్శం, ఇట్లాంటి పరిభాష ఉంటుంది. దూరంగా ఛాయ్ చేస్తూ అవునా ఛాయ్ కొట్టు పెట్టుకోవడం లేదు, ఛాయ్ కొట్టడంలో ఉంది ఆనందం అని ఇట్లా ఛాయ్ దొరలిస్తాను.